నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్. నేను కృష్ణ చైతన్యాని సార్. ఇవాళ ఏదైతే హాట్ టాపిక్స్ ఉన్నాయో, 2 హాట్ టాపిక్స్ ఏదైతే స్టేట్లో ఉన్నాయో, ఒకటి ఏదైతే ఇతర ఛానల్స్ అన్నీ కూడా సిబిఐ ఎంక్వైరీ ఏదైతే జరుగుతూ ఉందో దాంట్లో ఈడీ వచ్చింది, ఈడీ దాడి చేసింది వివేక గారి కేసులో ఎవరైతే ఎంక్వైరీ చేశారో వాళ్ళందరి మీద. అసలు సిబిఐకి ఈడీకి లింక్ ఏంటి? అసలు నిన్న జరిగిన ఈడీ దాడులు ఏంటి సార్? నమస్తే చైతన్య గారు, మీకు మీ ప్రజా చైతన్యం ఛానల్ వ్యూవర్స్కి అందరూ కూడా నమస్కారం. ఇక్కడ మనం ఇంపార్టెంట్గా చెప్పాలంటే ఇప్పటికి వివేకానంద మర్డర్ కేసు జరిగి దాదాపు 7.5 సంవత్సరం పైగానే అవుతా ఉంది. అది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో జరిగింది. లాస్ట్ డేస్ ఏమి ఆయన పవర్లో ఉన్నాడు. లాస్ట్ డేస్ ఎట్లయితుంది, పవర్లో ఉన్నాడు. ఆయన వేసిన డిఎస్పీలే, ఆయన వేసిన ఐజీలే, ఆయన వేసిన సిట్లే ఇన్వెస్టిగేట్ చేస్తాయి గవర్నమెంట్ మారేంత వరకు. ఓకే, తర్వాత కొత్తగా ఎస్పీనే సెకండ్ సిట్ అని, అంటే సెకండ్ సిట్ అంటే ఏం లేదులే, వేరే ఆఫీసర్స్ని మార్చారు అంతే. ఇప్పుడు దాంట్లో మర్డర్ జరిగిన తర్వాత 2.5 సంవత్సరాలకి దాంట్లో ఏదో మనీ ట్రయల్ జరిగిందని ఒక అప్రూవర్ని, ఒప్పందం అప్రూవర్, అది కూడా దస్తగిరిని 40 కోట్లకు బేరం జరిగిందని ఎర్రగంగిరెడ్డి నాకు చెప్పాడు, నీకు ఇస్తానని చెప్పి, మళ్ళీ ఎర్రగంగిరెడ్డితో సునీల్ అనేవాడు నాకు డబ్బు ఇచ్చాడని ₹1,00,00,000, దాంట్లో 25 లక్షలు అతనికి ఎన్నికి ఇచ్చానని, అప్పు ఉన్నాడు అతనని ఏదో ఒకటి చెప్పించారు కాకమ్మ కబుర్లు. ఓకే, ఆయనకి 25 లక్షలు అప్పు ఉండేది నిజమే. ఎవరికి? దస్తగిరికి. ఎవరు? సునీల్ యాదవ్ అనేవాడు. ఎందుకంటే ఆషాబి అని దస్తగిరి యొక్క మేనమామ కూతురుతో వీళ్ళు 16 లక్షలు తెచ్చుకున్నారు. ఒకటికి 4 గంటలు ఇస్తామని. ఏదో వజ్రాలు ఉన్నాయి మా దగ్గర, వివేకానంద రెడ్డి అమ్మిస్తే నాకు చాలా కోట్లు వస్తాయి, నీకు 4 టైమ్స్ ఇస్తానని. అది ఎవరు? ఆషాబీతో 16 లక్షలు ఇప్పించారు. ఈ దస్తగిరి అనేవాడు సుమారుగా 3-4 ఇచ్చాడు. వాళ్ళ అత్తతో కూడా రాజారెడ్డి హాస్పిటల్లో పనిచేస్తుంది ఆయాగా, ఆమెతో కూడా ₹1,00,000 అప్పు తీసుకుని ఇచ్చాడు. ఈడు సొంతంగా ఎక్కడో ప్రొక్యూర్ తీసుకొని ఇచ్చాడు. అంటే ఇంత డబ్బు వస్తుంది నాకు, 4 టైమ్స్ చాలా వస్తుంది డబ్బు అని ఇతనికి ఏం ప్రామిస్ చేశాడు వాడు. ఆడు కూడా విజయ హోమ్స్లో పోయి ఇండ్లు బేరం చేశాడు. ఓకేనా? అది అసలు సంగతి. ఓకే, అది ఈ ఎప్పుడో మనీ ట్రయల్ జరిగిందని ఒకటి తెప్పించి 40 కోట్లు ఎందుకు ఇస్తాడు దస్తగిరి? ఏమి 40,000కు 4,000కు 4 లక్షలకు చేసే హైర్ అసాసిన్స్ మస్తుగా ఉన్నారు, ఎక్స్పర్ట్స్, ప్రొఫెషనల్స్. ఈ దస్తగిరి అనేవాడు ఎవరిని కూడా కొట్టి కూడా ఎరగడు, వాని మీద ఏం క్రిమినల్ హిస్టరీ లేదు. ఈ వాజ్ ఓన్లీ 23 ఇయర్స్. వివేకానంద రెడ్డి దగ్గర డ్రైవర్గా ఉన్నాడు. అతను కొంచెం రెండో భార్య దగ్గరకు తీసుకుపోతున్నాడు, కొంచెం వేరే లేడీస్ దగ్గరకు కూడా తీసుకుపోతున్నాడు. వాళ్ళ మామని అమర్యాదగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అతని ఎదురుగా అన్నీ ఈ ఆ పిల్లోనికి చిల్లర పనులు కదా. 23 ఇయర్స్ ఎదురుగా ఇతను రెండో భార్య లేకపోతే ఉంపుడు గత్తల దగ్గరికి వెళ్తామంటే వివేకానంద రెడ్డి గారు కొంచెం చిల్లరగా అనిపించేసి ఆడు కూడా బుడ్డా గిడ్డా అని మాట్లాడుతున్న విషయం నర్రెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ దృష్టికి వచ్చేసి వాడిని తీయమని అడిగారు, తీసేస్తామని. ఏమైంది? అందరికీ తెలుసు. ఏమైంది? అతన్ని తీసేస్తామంటే వివేకానంద రెడ్డి ఒప్పుకోవడం లేదు. తర్వాత 2018 డిసెంబర్లోనో 19 జనవరిలోనో అనంతపురానికి ఇన్నోవా తీసుకొని పోతుంటే ఆడు ఆ ఇన్నోవాని ఆర్టీసీ బస్సు కొట్టి యాక్సిడెంట్ చేశాడు. అది ఒక మిస్ పెట్టేసి తీసేశారు. దాని మీద కూడా పెద్ద గొడవ జరిగింది. మన పిఏ కృష్ణారెడ్డిని అడిగితే తెలుస్తుంది. లాస్ట్కు దస్తగిరి ఉండాలా మేము ఉండాలా తెలుసుకోమా మా మామకని గట్టిగా చెప్తే నర్రెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళకు, అంటే కూతురు అస్సలు మాట్లాడలేవు. ఎందుకంటే నర్రెడ్డి సునీత 2013 నుండి 13 నుంచి వాళ్ళ ఫాదర్తో మాటలు లేవు. ఈ అల్లుడే కొంచెం మాట్లాడుతున్నాడు, భార్య ఏమి మాట్లాడలేదు. ఆమె పాపం సౌభాగ్యమ్మక పెద్ద సే లేదు. ఈ అల్లుడే మాట్లాడుతున్నాడు. అల్లుడు మేము రావాలా రేపు డిసెంబర్లో ఇది క్రిస్మస్కు మేము రావాలా వద్దా, వాడు ఉంటే మేము రాం, మీ ఇష్టం అని చెప్తే అప్పుడు ఒప్పుకున్నాడు ఆయన తీసేసేకి. ఓకేనా? అది పరిస్థితి, దస్తగిరి పరిస్థితి. అది ఆడేమి చంపుతాడు? వాడేమి పెద్ద ప్రొఫెషనల్ అయినా కానీ చంపుతాడా? అది కూడా ఎర్రగంగిరెడ్డికి చెప్పి. ఏమే వీళ్ళు చేయాలంటే దొరకరు అక్కడ హైడ్ అసాసిన్స్ డైరెక్ట్గా. ఎర్రగంగిరెడ్డి ఏమన్నా పెద్ద క్రిమినల్ హిస్టరీ ఉన్నాడా? ఇవన్నీ ఒక కట్టుకథ నడిపించారు. ఎందుకు నడిపించారంటే ఎర్రగంగిరెడ్డి మావాడు కదా, అప్రూవర్ అవుతారులే అనుకున్నారు. కృష్ణారెడ్డి మావాడు కదా, పిఏ కృష్ణారెడ్డి అప్రూవర్ అవుతారులే, అది మనకు అనుకూలంగా. ఎందుకంటే ఇద్దరు అరెస్ట్ అయ్యి వచ్చిన వాళ్ళే వాళ్ళు.
స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ కింద ఇద్దరిని అరెస్ట్ చేసి లోపల పంపించి 3 నెలలు ఉండి వచ్చారు వాళ్ళు. ఇంకా ఫర్దర్ అరెస్ట్ ఉండదు. మనం ఆ హామీతో వాళ్ళని అప్రూవర్స్ చేసుకొని ఈ అవినాష్ రెడ్డిని జగన్ భారతి గారి వరకు తీసుకొస్తామని వాళ్ళు ప్లాన్ చేశారు. కానీ వీళ్ళు ఇద్దరు ఒప్పుకోలేదు. ఎందుకు మేము జరగని విషయం ఎందుకు చెప్తామని ఒప్పుకోనప్పుడు 2 అడుగులు ముందేశారు 40 కోట్లని. ఎందుకంటే సునీత తెప్పింటుంది వాళ్ళకి, వీళ్ళిద్దరు మా వాళ్ళే మనం చెప్పినట్లు వింటారంటే వాళ్ళు ఏదో ఒక స్టోరీ రాసుకున్నారు స్క్రిప్ట్. తర్వాత వీళ్ళు ఒప్పుకోలే, ఫెయిల్ అయిపోయింది. అంటే ఈ కేసులో నేను అబ్జర్వ్ చేసింది సార్, చాలాసార్లు చాలా కథనాలు వచ్చినాయి బయటికి. అన్నిసార్లు మార్చుకోవచ్చా సార్ ఇష్టం ఉన్నట్టు? ఇప్పుడు దాన్ని రకరకాలుగా మార్చుకుంటూ వచ్చారు. ఫస్ట్ దీపక్ గౌరు ఫస్ట్ డ్రాఫ్ట్ చేశాడు ఇది పంచనామా అని. అప్పటికే జస్ట్ మన రంగన్న ఉన్న రోజు రంగన్న కోర్టులో 164 చేసింది. అది ఆయన స్టేట్మెంట్ ప్రిపేర్ చేసినప్పుడు సుధా సింగ్ గారు ఉన్నారు. సుధా సింగ్ గారు రిలీవ్ అయిన రోజే ఆయనతో 164 చేయించింది ఆమె. ఏదో 4 స్టోరీ చెప్పాడు ఇంకా ముగిస్తాంలే అని. అప్పుడు ఆమె ఉన్నప్పుడు వీళ్ళు లేరు, అవినాష్ రెడ్డి కానీ, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కానీ, వైఎస్ భాస్కర్ రెడ్డి కానీ, ఎవరు గజ్జల పిల్లోడు ఉదయ్ కుమార్ రెడ్డి కానీ వాళ్ళు లేరు. ఆమె ఉన్నంతవరకు అంతవరకు స్టోరీ ఏదో డాక్యుమెంట్స్ కోసమో, బెంగళూరు ప్రాపర్టీ డిస్ప్యూట్ కోసమో, ఎర్రగంగిరెడ్డి వాళ్ళు చేశారులే ఇది మర్డరు అని ఆ స్టోరీకి వాళ్ళు ఫిక్స్ అయిపోయి చేశారు. ఓకే, దాంట్లో 2 కోణాలు పెట్టుకున్నారు ఎవరు సుధా సింగ్ ఉన్నప్పుడు. ఒకటేమో సునీల్ యాదవ్ వాళ్ళ అమ్మని ఇతను మొలెస్టేజ్ చేశాడని, తన గురించి ఏదో ఇన్వైట్ చేశాడని బెడ్కు షేర్ చేయమని, దాని మీద కోపంతో సునీల్ యాదవ్కు అట్రిబ్యూట్ చేశారు. అందుకే ఆ పంచనామాలోన కానీ లేకపోతే వాళ్ళ స్టేట్మెంట్ పంచనామాలో 164 స్టేట్మెంట్లో కానీ లేకపోతే 161 స్టేట్మెంట్లో కానీ ఈ సునీల్ యాదవ్ మర్డర్ చేసిన తర్వాత వచ్చేటప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళి అతని వృసనాల మీద పలుమార్లు దాన్ని ఎల్ కొడక నువ్వు మా అమ్మని అడుగుతావారా అని డైలాగ్ రాశారు స్టోరీలో. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మరి ఒక లేడీ గురించి మనం సాక్ష్యం లేకుండా మాట్లాడలేం. మళ్ళా దానికి ప్రసాద్తో కూడా తెప్పించారు, డ్రైవర్ ప్రసాద్తో. రెగ్యులర్గా పోతుండే అండి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు లేనప్పుడు వివేకానంద రెడ్డి వాళ్ళ ఇంట్లోకి వెళ్తుండే బయట ఉన్న వాళ్ళంతా నన్ను చూసి నవ్వుతుండ్రి, మీ సార్ వచ్చాడా గేలి చేస్తావండ్రి అని అది కూడా చెప్పించారు. ఓకే, రెండో ఆస్పెక్ట్ ఏం చూసుకున్నారు, ఇది మిస్ అయితే ఏది బెంగళూరు ప్రాపర్టీ డిస్పోజ్ చేసినట్లు వచ్చిన డబ్బులు మాకు భాగం ఇవ్వలేదు అని ఆ డాక్యుమెంట్స్ అన్ని వెతికి తీసిపోయినారు అనేది ఒకటి. ఓకే, ఇంకా మూడో ఆస్పెక్ట్ ఏమి, ఎందుకైనా మంచిదని ఒకటి పెట్టుకున్నారు వాళ్ళు దీపక్ గౌర్ వాళ్ళు. ఈ రౌండ్ సీల్స్ ఉన్నాయి దాని మీద, అంటే నోటరైజ్డ్ అఫిడవిట్స్ అనేది కూడా మనకు ఒక లీడ్ పెట్టుకొని కంప్లీట్ చేశాడు ఆయన. అంతలోపల సుధా సింగ్ గారు పోవడము, సుబోధ్ కుమార్ జైస్వాల్ గారు రావడము డీజీగా డైరెక్టర్గా, ఆయనకు ఎవరైతే డైరెక్టర్ పోస్ట్లో రికమెండ్ చేసి వచ్చే కారణమైనారో ఆ పెద్ద శక్తి ఆయనకు ఒక రిక్వెస్టో లేకపోతే ఇవ్వడము, కొన్ని 100 కోట్లు చేతులు మారడం, దీంట్లోనూ వీళ్ళందరూ వచ్చేసారు. వచ్చేసేకి ఆ పంచనామానేం మార్చలే, ఏది అతని కన్ఫెషన్ని పైన తలకాయ ఇంత కింద తోక ఇంత పెట్టేసి వీళ్ళను కూడా యాడ్ చేసేకి శివశంకర్ రెడ్డి గంగిరెడ్డి పిలిచినాడని, గంగిరెడ్డి డైలాగ్ ఏదో పెద్దోళ్ళు ఉన్నారు వెనక అని చెప్పించినారని ఏదో 40 కోట్లు ఉన్నారు. 40 కోట్లు ఎందుకు అవుతుంది? ఆ ఊర్లో ఎవరినన్నా అడుగు, 40 కోట్లకు ఇచ్చే శక్తి వాళ్ళకు ఉందా? ఓకే, 40 కోట్లు ఇచ్చి అతను సంపాదించిన అవసరం ఉందా? ఏం అవసరం ఉంది? మోటివ్ ఏముంది అసలు? ముందు రోజు సాయంత్రం కూడా మైదుకూరు కాన్స్టిట్యున్సీలో మడూరుకు పోయి 300 ఇళ్ళల్లో రఘురామరెడ్డి అప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యే కంటెస్టింగ్ క్యాండిడేట్ మైదుకూరు ఇంటింటికి వెళ్ళి కరపత్రాలు ఇచ్చారు. దాంట్లో అవినాష్ రెడ్డి ఫోటో, రఘురామరెడ్డి ఫోటో, ఎలక్షన్ ప్రచారం చేసి వచ్చాడు ఆయన. మా పిల్లోడు అవినాష్ రెడ్డికి ఓటేయమని. మళ్ళీ తిరుగు ప్రయాణంలో ఎక్కడ వెళ్ళాడు? జొన్నాడకి వెళ్ళి అల్లె ప్రభావతి ఇంటికి వెళ్ళాడు. అక్కడ కూడా అవినాష్ రెడ్డి ఇట్లా పోటీ చేస్తున్నాడమ్మా, ఆయన గెలిచాలా, సీఎంకు మన జగన్ రావాలా, వీళ్ళు కావాలంటే సుధీర్ రెడ్డి గెలిచాలా, మంచికో చెడ్డకో మైసూరారెడ్డి తమ్ముని కొడుకు సుధీర్ రెడ్డికి, డాక్టర్ సుధీర్ రెడ్డికి ఇస్తున్నాడు సీటు. నువ్వు మళ్ళీ ఇండిపెండెంట్గా ఇస్తే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే పవర్లో తెలుగుదేశం ఉంది, వాళ్ళకి ఇంత థంపింగ్ మెజార్టీ వస్తుందని తెలియదు. ఆయన అన్ని ఎఫర్ట్స్ చేసి ఇంటికి వచ్చిన ఎందుకు చంపుకుంటారు వాళ్ళు? మోటివే ఒక వీక్ మోటివ్ ఎక్కడ కానీ. సరే, ఇది ఒకటి ఉంది. అది
ఈ 40 కోట్ల గురించి సిబిఐలు ఏమైనా ఇన్వెస్టిగేట్ చేయలేరా? వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి వ్యాపార సంస్థలు ఎక్కడెక్కడ ఉన్నాయో లేదో చిన్న మైనింగ్ అవి ఎక్కడెక్కడ అన్ని అకౌంట్స్ చూసారా, అన్ని రికార్డ్స్ చూసారా, అన్నీ చూసారు. ఎక్కడన్నా ₹1 మనీ ట్రయల్ ఏమైనా జరిగిందని? ఎందుకంటే 40 కోట్లు ఇళ్ళ దగ్గర నుంచే పోవాలి కదా, శివశంకర్ రెడ్డి నుంచి కాదు. సరే శివశంకర్ రెడ్డి నుంచి ఏమైనా ఎర్రగంగిరెడ్డికి పోయిందా? చూశారు. శివశంకర్ రెడ్డి అకౌంట్స్ అన్ని చూశారు, ఇండ్లంతా సెర్చ్ చేశారు. ఎర్రగంగిరెడ్డి అకౌంట్స్ చూశారు, ఇండ్లంతా సెర్చ్ చేశారు. లేకపోతే ఎర్రగంగిరెడ్డి నుంచి వాళ్ళకి పోయిందనే ముద్దాయిల అకౌంట్స్ అన్ని సెర్చ్ చేశారు. ఎక్కడ కానీ ఒక్క పైసా మనీ ట్రయల్ ఇంతవరకు జరగలే. నిన్న కూడా పోయినారు కదా, నిన్న కూడా వెళ్ళారు. అవినాష్ రెడ్డి వాళ్ళ ఇంట్లో నిన్న జరిగింది ఏంటి సార్? ఎల్లో మీడియాలో వచ్చేది చెప్తా. ఇది వెరీ సింపుల్ అండి. 20వ తేదీ ఏమైందండి? ఒక ప్రకంపనలు జరిగినాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో. అందరూ కళ్ళు మూసుకొని ఎవరికి ఏం తెలియదు అనుకొని అంత పూత ఊసేసినాంలే అనుకున్నారు. కన్నం వేశారు, మళ్ళీ పూత ఊసి సున్నం కూడా వేసేసాంలే, మాకేం తెలియదు అనుకుంటే డిఎస్సిలోనే వెరీ క్లియర్గా 2-3 గంటల పాటు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి ఏ విధంగా దీంట్లో వ్యూహాత్మకంగా ఒక స్కామ్ చేయాలని ఒక 300 చిల్లర మందికి 379 మందికి ఇచ్చారు. నేను అనుకుంటానండి ఇది స్కామ్ అంటే వాళ్ళు సర్లేండి స్పోర్ట్స్ కోటా అంటే పీఈటీలు ఏమనుకున్నా. పీఈటీలు కాదంట వాళ్ళు సోషల్ స్టడీస్ చెప్తారు, సైన్స్ చెప్తారు, ఇంగ్లీష్ చెప్తారు, అన్నీ చెప్తారు. డైరెక్ట్ సబ్జెక్ట్స్, అన్ని సబ్జెక్ట్ చెప్పే వాళ్ళే వాళ్ళు. కోటా అంతే. స్పోర్ట్స్ కోటాకు 2% ఉంటే 3% చేసి పాఠాలు చెప్పే వాళ్ళకు ఎలిజిబిలిటీ టెస్ట్ లేకుండా కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేసి ముందుండే 2012లో ఉన్న జీవో ఏ పోస్టుకు కూడా ఎలిజిబిలిటీ టెస్ట్ లేకుండా ఇచ్చేకి లేదని ఓ జీవో ఇష్యూ చేశారు. దాన్ని కౌంటర్ చేస్తూ జస్ట్ నోటిఫికేషన్ ముందర ఓ 2 జీవోలు ఇష్యూ చేసి 423 ఏదో ఇష్యూ చేసి ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్కి ఈ అవసరం లేదు ఎగ్జామ్ అని వాళ్ళకి మాత్రం. మళ్ళా కోటాలో ఉన్న వాళ్ళకే స్పోర్ట్స్ అట్లేం చెప్పలే, అవసరం లేదని ఒక జీవోలు ఇష్యూ చేసి వాళ్ళని 379 మందిని ఎవరినో రిక్రూట్ చేసుకొని వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ వాళ్ళే లేండి, ఇంక ఎవరు కాదు అది. లేకపోతే డబ్బులకు, మీకు తెలుసు కదా డబ్బులు లావాదేవీలు ఇవన్నీ జరిగినాయో. ఏదో 15 లక్షల కోటి పలానోనికి ఇస్తున్నామండి నువ్వు కూడా ఇవని ఒక అమ్మాయి ఒంగోలు నుంచి కేసు పెట్టింది. వాడు కృష్ణా జిల్లా వానికి వచ్చింది, నాకు రాలేదండి నేను డబ్బు ఇచ్చానని. ఓకేనా? ఇటువంటివన్నీ డబ్బు గురించి కానీ లేకపోతే వాళ్ళ పార్టీ పరంగా కానీ చేసి ఎలక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేసి ఇప్పుడు నుండి లేదండి ఎగ్జామ్ ఉంటేనే అని నువ్వు చేస్తే ఎవరికి తెలకుండా ఉంటుంది. ఎవరికి తెలకుండా ఉంటుంది పిచ్చోళ్ళ. ఎప్పుడైతే ఇది బయటకు వచ్చిందో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అంటే పాత వాళ్ళు ఏదో చేశారు, ఆయన ఛాలెంజ్ చేశాడు సిబిఐకి ఇస్తామండి 2 అని. ఏదో ఎవరికి అర్థం కాని భాష చెప్తారు, డిజిటల్ మూల్యాంకం అని. డిజిటల్ అంటే ఏం లేదు, అప్పుడు కరోనా ఉంది కాబట్టి అంత 4 కలిసి రాయలేరు కాబట్టి ఇక్కడ నుండి దాన్ని ఫోటోస్టాట్ చేసి డిజిటలైజ్ చేసి ఆన్సర్ షీట్ని పంపిస్తారు. వాళ్ళు అక్కడ కరెక్షన్ చేసి మార్కులు ఇచ్చి పంపిస్తారు. అంటే వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఏదో చేసుకొని చేస్తారు ఏదో సిస్టమ్. దానికి వద్దని వీళ్ళే టీడీపీ వాళ్ళే పోయారు, వాళ్ళ క్యాండిడేట్స్ హైకోర్టులో వేస్తే లేదండి మీరు నోటిఫికేషన్లో లేదండి, నేను తప్పని చెప్పడం లేదు కానీ నోటిఫికేషన్ లేదు కాబట్టి లేదన్నా సరే అని అది క్యాన్సిల్ చేశారు. తర్వాత మామూలుగా మాన్యువల్గా చేశారు, ఇచ్చారు ఉద్యోగం. ఎక్కడ హైలైన్లో చేశారు అని అన్నారు, హైలైన్ లేదు గీయన్ లేదు, వాళ్ళే ఇచ్చారు నోటిఫికేషన్. సిట్టు వాళ్ళు ఫస్ట్ వేసిన సిట్టు ఎక్కడ లేదండి, అన్ని సక్రమంగా జరిగినాయి. ఒక కాలేజీలోనే 2 సెంటర్లు వచ్చేసి ఏపీపీఎస్ క్యాంపస్లోనే అన్ని పద్ధతి ప్రకారం జరిగినాయని వాళ్ళే హైకోర్టుకు అఫిడవిట్ ద్వారా వేశారు. తర్వాత వీళ్ళు ఇంత అన్యాయం చేసి అసలు టెట్ అంటే ఇప్పుడు ఎందుకు మన 4 టీచర్లని ఈయన సస్పెండ్ చేశాడు వైసీపీ ఎంపీలతో వెళ్ళి? వాళ్ళు సెంట్రల్ మినిస్టర్ని గెలిచినారని కదా. ఏంటికి టెట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ లేకుండా ఏ ఒక్కరు కూడా పాఠాలు చెప్పేందుకే అనర్హులు టీచర్లు. కాబట్టి ఇప్పుడు కూడా మీరు ఎవరైనా ఆ టెట్ లేకుండా ఉద్యోగం లాంగ్ బ్యాక్ పొందిన వాళ్ళ రూల్స్ లేవు అవి, వాళ్ళు కూడా ఇప్పుడు ఎగ్జామ్ రాయాలన్నారు. తెలుగు చెప్పేవాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సబ్జెక్ట్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు. నువ్వు ఎన్ని ఏళ్ళు చేసినా 30 ఏళ్ళు చేసినా రిటైర్ అయిపోతున్నా ఒక 6 నెలలు ఉన్నా చేయాల్సిందే అది. ఓకేనా? వాళ్ళంతా అయ్యే బాబు మేము హిందీ చెప్పేవాళ్ళము, తెలుగు చెప్పేవాళ్ళం, మాకేం తెలుస్తుంది ఇంగ్లీషు మ్యాథ్స్ అవన్నీ చెప్పాలంటే మర్చిపోయింటాము. అప్పుడు ప్రిపరేషన్ ఇంత వేరే, మాకు కష్టము, దీని నుంచి మినహాయింపు ఇవ్వమని వాళ్ళు మొట్టుకుంటున్నారు.
ఈ గవర్నమెంట్కి చెప్తే వీళ్ళు వాళ్ళ బాధ అర్థం చేసుకోలే, అందుకు వాళ్ళు ప్రతిపక్షం దగ్గరికి వెళ్ళారు. ఆ ప్రతిపక్షం ఎంపీలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళితే ఎంపీలకు పురమాయించారు, అయ్యా బాబు వీళ్ళ చేతుల్లో లేదు, స్టేట్ గవర్నమెంట్ చేతులు లేదు, సెంట్రల్ గవర్నమెంటే. వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళు అమ్మడి పోయినారని నలుగురు 5 మందినో టీచర్స్ను నువ్వు సస్పెండ్ చేశారు. ఎందుకు అంటే టెట్ అనేది మస్ట్, ఒక టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఒకటి ఉండాలా. మరి ఉండాలని మీకు తెలిసి ఎందుకు మీరు వాళ్ళకి టెస్టే లేకుండా ఎలా ఇస్తారు? రేపు వీళ్ళు ఎట్లా రాస్తారు సార్? వీళ్ళు ఎట్లా రేపు క్వాలిఫై అవుతారు? ఎట్లా క్వాలిఫై అవుతారు? ఎప్పటికైనా వీళ్ళందరూ ఉద్యోగాలు పోయేది, ఏది నిలవడు. ఈ పొద్దు కాకుంటే నెక్స్ట్ పోతాయి. మీరు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక టాపిక్ డిస్కషన్లో చెప్తుంటే ఇటు వచ్చారు డిఎస్సిలోకి. ఈ ప్రెస్ మీట్కి డిఎస్సికి ఈడీకి లింక్ చెప్తా. నేను ఎందుకు వచ్చానంటే ఆ రోజు మన 28th చాలా అందులో ఎవరికి లోకేష్ గారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. లోకేష్కి ఇబ్బందికరం అంటే గవర్నమెంట్కి ఇబ్బంది, చంద్రబాబుకి ఇబ్బంది, గవర్నమెంట్కి ఇబ్బందికరమైన పరిస్థితి. అందరికి ఒక మెసేజ్ వెళ్ళింది పబ్లిక్కి. దీని మీద ఎక్కువ డిస్కషన్ జరగకూడదని 20వ తేదీ ఒక వారెంట్ ఇచ్చి పంపిస్తారు. 7.5 సంవత్సరాల తర్వాత సిబిఐలు ఛార్జ్షీట్ వేసి ఆ 3.5 సంవత్సరాల తర్వాత 40 కోట్ల గురించి వాళ్ళు ఒక్క పైసా కూడా మనీ ట్రయల్ గురించి, ఒక్క రూపాయి ట్రాన్స్ఫర్ కూడా లేకపోతే మనీ ట్రయల్ గురించి కూడా సిబిఐలు రకరకాల ఎఫర్ట్స్ చేసి ఫెయిల్ అయిపోయి ఊరుకు కూర్చున్న తర్వాత, ఓకే 7.5 సంవత్సరాలు మర్డర్ జరిగిన తర్వాత సిబిఐలు ఛార్జ్షీట్ వేసిన తర్వాత 40 కోట్లది 3.5 సంవత్సరాల తర్వాత నిన్న 20వ తేదీ ఎప్పుడైతే ప్రెస్ మీట్ అయిపోయి హీట్ అయిపోయిందో ఇంకా మనకు చేతులు ఎత్తేసి దీన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలని ఒకటి ఇచ్చి పంపిస్తారు. పాపం నిన్నంతా అదే వేసుకుంటారు, ఈడీ 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 అని. ఏమి డబ్బులు దొరికినట్టు ఫోటోలు కూడా వేశారు కదా. డబ్బులు ఉంటాయి, ఏం 20 లక్షలు 24 లక్షలు ఎంపీ గారి ఇంట్లో ఉండడం ఏం పెద్ద ఇదేం కాదు కదా. వాళ్ళకు బొచ్చెడు వ్యవసాయం ఉంది, బొచ్చెడు వ్యాపారాలు ఉన్నాయి. యాక్చువల్గా ఎందుకున్నాయి అవి? ఎందుకున్నాయి? వైఎస్ భాస్కర్ రెడ్డి కూతురు అంటే అవినాష్ రెడ్డి గారి అక్కగారి మామగారికి హెల్త్ బాగాలేక హాస్పిటల్లో ఉన్నాడు, ఆయన వైద్యం తీసుకుంటున్నాడు. దానికి అవసరమైతే అని అక్కడ ఇక్కడ తెప్పించి పెట్టుకున్నారు లిక్విడ్ క్యాష్. ఎందుకంటే ఇప్పుడు చాలా హాస్పిటల్లో సగం లిక్విడ్ ఏంటి, సగం వైట్లేమని అంటున్నారు కదా. ఏం అవసరం వస్తుందో తెచ్చిపెట్టుకున్నారు. రేపు అకౌంట్ చెప్తాడు ఆయన, అదేం పెద్ద నేరం కాదు కదా. 24 లక్షలు ఎవరింట్లో పోయినా ఏమైనా మన ఇక్కడ మాట్లాడే యాంకర్స్ డ్రాయర్లు వెతికితే కూడా ఉంటాయి సొరగుల్లో. అదేం పెద్ద ఇష్యూ కాదు అది. 24 లక్షలకి ఏముంది, అకౌంట్ చెప్తారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద పోయారు. ఎవరికైనా ఇవ్వచ్చు, నీకు మీద ఇవ్వచ్చు, నా మీద ఇవ్వచ్చు, మన కెమెరామెన్ ఇంటి మీద కూడా వారెంట్ ఇవ్వచ్చు. 17 వాళ్ళకి అనుమానం వస్తే ఇవ్వచ్చు. అంటే స్టేట్ గవర్నమెంట్ డిక్లేర్ చేసిద్దా సార్ ఇట్లా? లేదు స్టేట్ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం కదా. ఓకే, అక్కడి నుంచి నడిచింది కూటమి ప్రభుత్వం కాబట్టి వాళ్ళ, లేకపోతే ఇంతకుముందు ఈడీలో ఒకరు ఉన్నారు ఆ పార్టీకి సంబంధించి సానుభూతిపాడు, అప్పుడప్పుడు భారతిని వైఎస్ భారతి గారిని వాళ్ళందరూ ఇబ్బంది పెట్టి వ్యవహారాలు చేస్తుంటే ఆయన అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం నుండి నేరుగా ప్రైమ్ మినిస్టర్కి కంప్లైంట్ చేశాడు, ఇర్రెగ్యులర్గా మమ్మల్ని డిఫేమ్ చేసే ట్రై చేస్తున్నారు వీళ్ళని. అటువంటి వాటి ఎవడు ఉంటాడు ఉండి 20వ తేదీ ఇస్తారా వారంటూ? ఇచ్చి పంపించారు, అన్నీ పోయారు. ఎర్రగంగిరెడ్డి ఇంటికి వెళ్ళారు, అక్కడ ఇండ్లంతా సర్చ్ చేశారు. ఇంటికి కూడా వెళ్ళినట్టు దస్తగిరి ఇంటికి బయట కూర్చున్నాడు పోలీస్ ఆఫీసర్, ఆ ఈడీ ఆఫీసర్ బయట కూర్చుని ఉన్నాడు ఇంట్లో, వీడియో లుంగి కట్టుకుని లోపల ఉంటాడు. అసలు ఎట్లా అది ఏముంటారు? అది చిన్న ఇండ్లు. అతను చెప్పా కదా నేను, దస్తగిరి అనే వాళ్ళు చిన్న ఐస్ క్రీమ్ బండి పెట్టుకుని అమ్ముకునే కుటుంబం అది. అది జయమ్మ కాలనీ అని వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కొన్ని ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించారు ఊర్లో అందరికీ. దాంట్లోనే ఒక ఇల్లు వాళ్ళది, ఇందిరమ్మ హౌస్ అని అప్పుడు కట్టించారు వైఎస్ రాజశేఖర్ గారు. 5లోనో 6లోనో దాంట్లో ఉంటాడు ఆయన. ఎలా తిరిగాడో మీరు చూశారు కదా అప్పుడు. పెద్ద కానువాయి కథ కూడా ఉన్నట్టుంది. ఎస్కాట్ పోలీసు వాళ్ళది ఉంది, ఎందుకంటే అతన్ని చంపితే ఇళ్ళకి కష్టమని ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడే, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇంకా సఫిషియెంట్గా పెట్టినారు ఆయనకి. మళ్ళీ తీసేస్తే చెప్పలేం, కానీ ఇప్పుడు ఉన్నదానికన్నా కోర్టు ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇప్పించారు. ఎందుకంటే అతనికి ఏమన్నా చేస్తే మళ్ళీ మా మీదకి వస్తుంది, ఉండనిలే మాకెందుకు పీక్లాటని ఆ గవర్నమెంట్ జాగ్రత్త పడి ఎక్కువ అతనికి ఎస్కాట్ ఇచ్చింది. ఆ కానిస్టేబుల్స్ వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి, అది వేరే ఇష్యూ. అందరి ఇళ్ళకి వెళ్ళారు. ఇక్కడ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇంటికి వెళ్ళారు, ఏమి దొరకలేదు. వాళ్ళు నీల్ రిపోర్ట్ కూడా రాయిచ్చి ఇచ్చారు పంచనామా. అదేవిధంగా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పులివెందల ఇంటికి వెళ్ళారు, అక్కడ ఏం దొరకలే.
అదేవిధంగా అక్కడ పులివెందల్లో వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంటికి వెళ్ళారు, అక్కడ కూడా ఏం దొరకలేదు. ఇక్కడ ఇంటికి వెళ్ళారు, వాళ్ళ ఇంట్లో 24 లక్షలు దొరికినాయి. ఎంపీ గారు నివాసం ఉన్న గృహములు ఉన్నాయి, ఏదో పర్పస్ కోసం పెట్టుకున్నారు, దానికోసం చెప్తారు. ఇప్పుడు ఆ లెక్కన ఈ డిఎస్సిలో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళ ఇండ్లు చేస్తే కోట్లు దొరుకుతాయి, కొన్ని కోట్లు దొరుకుతాయి. ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి, చెప్తే చెప్పొచ్చు. ఎన్ని కోట్లు దొరికినా వాళ్ళు లెక్కలు చెప్తే ఈడీ వాళ్ళు సాటిస్ఫై అయితే అయిపోతుంది. 24 కోట్లకు లెక్కలు చెప్పడము ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఆడిటర్లు చూసుకుంటారు, అదేం పెద్ద ఇష్యూ కాదు. కానీ నాకు ఈ పాయింట్ ఎప్పుడు కూడా సార్, ఎప్పుడైతే వైసీపీ కొంచెం స్ట్రాంగ్గా బయటకు వస్తుందో, ఏదైతే పబ్లిక్ వాయిస్ వినిపిస్తుందో, ప్రతిసారి కూడా జగన్ గారి పర్సనల్ ఇమేజ్ని టార్గెట్ చేస్తూ లేదా వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూనే అటాక్ చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఇది ఎందుకు జరుగుతుంది సార్? ఎందుకంటే అండి దాంట్లో చాలా సక్సెస్ అయినారు వైసీపీ వాళ్ళు కూడా గమనించడంలే. ఏది పెద్ద ప్రాబ్లం వస్తే ఒక డైవర్షన్ చేసేసి అందరిని అక్కడ వదిలేస్తున్నారు. ఓకేనా? ఇంకో సమస్య పాతదన్నీ మరిగిపోతున్నాయి. పాపాల పుట్ట పెరుగుతూ ఉంది కూటమి గవర్నమెంట్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే. కానీ ఈ కొత్తది పెట్టుకొని పోతూ ఉంటారు, ఎప్పటికప్పుడు కొత్తది దీనికన్నా పెద్దది అని దానికంతా వెళ్ళిపోతుంటారు, పాతవి మర్చిపోతున్నారు. యాక్చువల్గా వైసీపీ వాళ్ళు చేయాల్సిన పని ఏమంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆ పాతది ప్రతి ఒక్కరు ఇప్పుడు మెడికల్ కాలేజీలు 17 తన అనుయాయులకు బినామీలకు ఇచ్చుకోవాలనుకున్నాడు కదా, పీపీపీ పద్ధతి అని. అవును, దాని మీద దాన్ని మర్చిపోతాను. ఎందుకంటే ఇవన్నీ పెద్ద ప్రాబ్లం ఉంది, డిఎస్సి చాలా పెద్ద ప్రాబ్లం. అంటే ఒకదాన్ని మించి ఒకటి పెద్ద తప్పులు చేస్తుంటే చిన్నవన్నీ పోతున్నాయి. అది డైవర్సిటీ టాక్టిక్స్ అంతే. అది పొలిటికల్గా ఆయన సక్సెస్ అవుతున్నాడు. కానీ ఎంత లోపలికి పోతున్నాడు బుడదలేకైనా ఆయనకు తెలియడం లేదా, మా తలకాయ పైనే ఉందిలే అనుకున్నాడు. కానీ ఆయన ఇంతవరకు మునిగిపోతుంది గవర్నమెంట్ ఇప్పుడు. ముఖ్యంగా డిఎస్సి దాంట్లో ప్రతి ఒక్క నిరుద్యోగి, ప్రతి ఒక్క ఆస్పైరెంట్ ఇలా జరిగితే సరే, ఇదొక్కటి సరిలే, ఇంకా ఏ ప్రయత్నం చేసినా కానీ ఇలాగనే ఉంటుంది కదా గవర్నమెంట్లో. ఎవరికి నమ్మకం ఉంది అసలు దీని మీద, ఈ వ్యవస్థ మీద? పోలీసులా పూర్తిగా వన్ సైడ్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళు ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వీళ్ళ మీద ఒకటి పెట్టడంలే. ఎంత బూతులు ఉంటున్నాయి ఐటీడీపీ వాళ్ళు కానీ వాళ్ళ సానుభూతి పనులు కానీ సోషల్ మీడియాలో చాలా భయంకరంగా ఉంటాయి. వాళ్ళ మీద ఒక్క కేసు రిజిస్టర్ కాదు. వీళ్ళు చిన్నగా ఏదో స్పెల్లింగ్ మిస్టేక్, అది ఎవరైనా కేవీ రెడ్డి ఏదో ఒక పదం పట్టుకొని అతన్ని ఎన్ని రోజుల లోపల పెట్టిమన్నా, రావణ్ణి ఏదో విమర్శించారని విమర్శను స్వీకరించలేకపోయాక నువ్వు దేశద్రోహం కేసు పెట్టి 3 నెలలు అయిపోయినా 3 నెలల వరకు లోపలే ఉంటాడు అబ్బాయి. దానికి 3 నెలలు ఉందో 6 నెలలు ఉందో తెలియదు. కానీ ఆ 3 నెలల తర్వాత బయటకు వచ్చి అతను గట్టి ఇంకా మాట్లాడతారండి. ఎందుకు మాట్లాడరు? 3 నెలలు లోపల మళ్ళీ పంపిస్తావు, 3 నెలలు ఉంటాడు. ఒక కేసులో వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళొచ్చా సార్? ఎన్ని మాటలైనా పంపించచ్చు, ఏముంది? వాళ్ళు తలుచుకుంటే చట్టంలో ప్రొవిజన్ ఉంది. నైతికతకి చట్టానికి ధర్మానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చట్టం ఉంటుంది కానీ ధర్మం కూడా ఉండాలి కదా, నైతికత కూడా ఉండాలి కదా. కానీ పబ్లిక్ చూస్తుంటారు కదా. నువ్వు ఒక పోలీస్ ఫోర్స్తో ఒక పోలీసు ఫోర్స్తో అంటే పోలీసు బలాన్ని ఉపయోగించి నువ్వు రాజ్యం వెళ్తే నీకు ప్రజలెవరు నీకు వ్యతిరేకత ఉంటుంది. కానీ మన ఇండియన్ మెంటాలిటీలో పాతకాలంలో కూడా రాజభటులతోని నువ్వు దౌర్జన్యాలు చేస్తే ప్రజలేం ఒప్పుకోలేదు. అప్పుడేమో గీటింగ్ సిస్టమ్ లేదు కాబట్టి నడిచిపోయింది. కానీ ఇప్పుడు ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ఓట్లని వస్తుండయి కదా సార్. ఈ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఎప్పుడు చూసినా ఈ డైవర్షన్కే పాల్పడుతుంది కదా సార్. ఈ 2.5 సంవత్సరాల్లోనే ఇంత వ్యతిరేకత రావడానికి కారణం ఏమంటారు సార్? వ్యతిరేకత అంటే ఒకటండి, ఇప్పుడు కరప్షన్ అనేది ఆథరైజ్ చేసేసారు అన్ని డిపార్ట్మెంట్లో కూడా, కిందోళ్ళు కూడా అట్లే ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మద్యం పాలసీ ఉంది. మద్యం పాలసీ అంతా బయటికి కనపడేది, అంతా వాళ్ళంతా డబ్బులు కట్టుకుంటారు, లాటరీ తీస్తారు, అంతా బాగుంది. సరే, వచ్చినటువంటి తెలుగుదేశం వాళ్ళు బెదిరించి తీసుకున్నారు. ఎందుకంటే ఎక్సైజ్ వాడు నీకు అమ్మనీరు కూడా అమ్మనీయడు, పోలీసు వాళ్ళు అమ్మనీయరు. ఒకవేళ వేరే వానికి వస్తే రోజు కేసులు పెడతారు, ఇదంతా చేస్తారు. కాబట్టి మళ్ళీ వాళ్ళకే ఇచ్చేసారు. ఎవడైనా న్యూట్రల్ పర్సన్ కూడా, వైసీపీ కాదు, న్యూట్రల్ పర్సన్ కూడా వాళ్ళకి. ఏపీలో మీరు న్యూట్రల్ పర్సన్ అన్నారు కదా సార్, ఏపీలో న్యూట్రల్ పర్సన్స్ ఉన్నారు 20% ఉన్నారండి. వాళ్ళే రేపు పొద్దున అటు ఇటు చేసేసేది 20% మినిమం. ఎందుకంటే ఈయనకు 40% ఉంది, ఆయనకు 40% ఉంది. ఆ 20% ఒక 15-20% ఉంటారు. వాళ్ళే నీకు గెలుపోవటంని నిర్ణయిస్తారు కూడా. ఓకే, అది
ఈ న్యూట్రల్ పర్సన్స్ కూడా అంతా లాక్కున్నారు. లాక్కున్న తర్వాత ఏమైందండి వ్యవస్థ? ప్రతి ఊర్లో గడప గడపకు మద్యమని ప్రతి ప్రతి బెల్ట్ షాపులు. ప్రతి వీధిలో ఒక బెల్ట్ షాప్ ఉంది. మా ఊర్లో చిన్నది 2 వీధులు ఉంటాయి, పెద్ద ఒక 4 బెల్ట్ షాపులు ఉన్నాయి. అంటే అంత తాగే వాళ్ళు ఉన్నారు. నేర్పిస్తున్నారండి బాబు. 16-17 ఏళ్ళ పిల్లలు తాగుతున్నారు ఊర్లో. వ్యవస్థ అలా అయిపోయింది. అంతే అధికృతం చేసేస్తున్నారు, ఆథరైజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ ఎమ్మెల్యే చేతిలోనే ఉన్నాయి అన్ని వైన్ షాపులు. మీకు అర్థమైంది? ఈ వైన్ షాపుల నుండి వాళ్ళ సారయ్యే తీసుకొని పోయి వాడు బెల్ట్ షాపులో మళ్ళీ ఆ ఎమ్మెల్యే లెటర్ ఇస్తేనే వేసిన ఎస్ఐఏ అక్కడ ఉంటాడు. ఎమ్మెల్యే లెటర్ ఇస్తేనే వేసిన అక్కడ పోస్టింగ్ తీసుకున్న ఇన్స్పెక్టరే అక్కడ ఉంటాడు. అన్నిటికన్నా ముఖ్యంగా ఎమ్మెల్యే లెటర్ ఇస్తేనే పోస్టింగ్ పొందిన ఎక్సైజ్ ఇన్స్పెక్టరు, ఎక్సైజ్ స్టాఫ్ అక్కడ ఉన్నారు. ఓకే, వాళ్ళకి నెలమామూలు నెలకు వస్తున్నాయి హ్యాపీగా. అంత సిస్టమేటిక్గా జరుగుతుంది. అంత సిస్టమేటిక్గా కరప్షన్ని సిస్టమైజ్ చేశారు. ఇప్పుడు ఆటమైజేషన్ అంతా. కొన్ని అసలు మా అనంతపురం జిల్లా లేకపోతే కర్నూలు జిల్లా లేకపోతే అక్కడ ఏదైనా బార్డర్లో మొత్తము ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు నిన్న, ఆయన ఇంటర్వ్యూ ఫాలో అయినా నేను, ప్రతి 4 బాటలకు ఒక బాటలు అని. అక్కడ అన్ని బాటలు 5 బాటలకు 5 బాటలు నకిలీ మద్యమే వస్తూ ఉంది. మన మొలకల చెరువులో ఫ్యాక్టరీ పెట్టినారు కదా, మన గొడవ అయింది. అక్కడేం లోకల్ పట్టుకోలే, వాళ్ళేమో ఆ ఎమ్మెల్యే లేకపోతే ఆ ఎమ్మెల్యే ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన బాధ్యుడు టీడీపీ అతను, అక్కడ వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి బ్రదర్ ఎవరో ఉన్నారు, ద్వారకానాథ్ రెడ్డి ఎవరో అక్కడ ఉన్నారు. అక్కడ ఆయన మీద పోటీ చేసి ఓడిపోయిన ఆయన వేసిన ఆయన రికమెండేషన్తోనో లేకపోతే పక్కన ఉన్న టీడీపీ వాళ్ళ రికమెండేషన్తో వేసిన ఎక్సైజ్ కావాలి కాబట్టి పట్టుకోలేదని. అతను ఎవరు పట్టుకున్నాడు? కడప నుంచి పోయిన ఫ్లయింగ్ స్క్వాడ్ అతను పట్టుకున్నాడు ఆ ఫ్యాక్టరీని. కాబట్టి లోకలోడు పట్టుకోడు, అసలు బయటికే రాదు అతను పట్టుకోకుండా ఉంటే. తర్వాత ఇంకా వాళ్ళు కూడా చేయడం లే, వాళ్ళకి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ పోయినట్లుండే. ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళు కూడా ఎక్కడేం పట్టుకోవడం లే. నాకు తెలుస్తుంది, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమంటే, ఎందుకంటే ఆ ఏరియాలో పనిచేసిన కాబట్టి, కర్ణాటక బార్డర్స్లో అట్లాంటి ఫ్యాక్టరీలు పెట్టుకొని మొత్తము ఏది బెల్ట్ షాప్లకంతా అదే మందు వస్తుంది అని అంటున్నారు. అదర్ స్టేట్స్ నుంచి, పక్కన కర్ణాటక బార్డర్ కదా, అదే మనకేమి పాకిస్తాన్కు కానీ మన ఇండియాకు మాదిరి ఏం బార్డర్ ఏమి ఉండదు కదా. ఆ స్టేట్ నుంచి తెచ్చేటప్పుడు ఆర్టీఏ వాళ్ళు ఉంటారు కదా సార్. ఏం ఒకటే చెక్ పోస్ట్ ఉంటుందా? పల్లెకు ఉండదా దారిలో? ఏమైనా మన పాకిస్తాన్ ఇండియా మాదిరి ఏమన్నా ఇది ఉందనుకున్నారా? ఏమన్నా ఏం లేదు. ఆ పల్లెలంతా తిరుగుతాం కదా. ఈ చేను ఆంధ్రలో ఉంటుంది, అవతల పొలము పక్కన గట్టు పక్కన ఇది ఉంటుంది, రస్తాలు ఉంటాయి. అన్నీ ఆ రస్తాలే పోతారు. ఆ రస్తాలు ఎందుకు వస్తారు అసలు? వాడు కూడా ఎందుకు పట్టుకుంటాడు? వాడు కూడా ఎమ్మెల్యే లెటర్ ఇస్తేనే చెక్ పోస్ట్లో, ఆర్టీఏ చెక్ పోస్ట్లో అన్నిట్లో ఉంటారు. వాళ్ళకి పోస్టింగ్స్ అన్నీ అవే కదా. అసలు ఆ ఎక్సైజ్ వాళ్ళు పట్టుకోవాలి, వాళ్ళు అసలు ఆ ఏరియాకే పోరు. నామకే వాస్తే రికార్డ్ పర్పస్ కొన్ని కేసులు పెడుతున్నారు. ఇంత అవినీతిని అఫీషియలైజ్ చేసింది మరీ ఘోరంగా ఉంది. మేము కూడా 34 ఏళ్ళు పనిచేసి వచ్చింది, కానీ ఇటువంటి పరిస్థితి ఎప్పుడు మనం చూడలేదు పోలీసులు కానీ ఎక్సైజ్లో కానీ. క్రౌడ్ ఏదైతే ఉందో సార్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ అంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి, అపోజిషన్ లీడర్గా చేశారు, ప్లస్ ఇప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడు కాబట్టి. హైదరాబాద్లో కూడా జగన్ గారి క్రేజ్ ఎక్కడ కూడా తగ్గట్లేదు. ఎందుకు క్రేజ్ ఏమంటే అండి, ఈ హీరోలు ఉంటారు, సినిమా హీరోల కన్నా ఎక్కువ ఉంటుంది ఇతనిది. ఎందుకంటే ఇతను నిజమైన హీరో లక్షణాలు ఏముంటాయి? ధీరోదాత్తత, ఇచ్చిన మాట తప్పుకోకుండా ఉండడం, కష్టం వస్తుంటే కూడా భయపడి పారిపోకుండా ఎదురుపోవడం, ఇవన్నీ కూడా అతను ప్రూవ్ చేసుకున్నాడు. 2010లో అతని మీద క్రిమినల్ కేసులు పెడతారని అంత సీనియర్స్ అంతా హెచ్చరిస్తూనే వచ్చారు. జగన్, సోనియా గాంధీ మాట విను, నా మాట వినండి, నిన్ను ఎప్పుడోసారి ముఖ్యమంత్రిని చేస్తారో లేకపోతే ఏదో చేస్తారంటే, లేదు నేను మా నాన్న కోసం చనిపోయిన వాళ్ళకి నేను ఇంటికి వస్తే ఓదార్స్తానని ఓ మాట ఇచ్చాను, ఇంటికి వచ్చి పలకరిస్తాను. అదే తప్పేం కాదు కదా. మన ఇండియా కల్చర్లో వాళ్ళ ఇంటికి కదా పోయి మాట్లాడతాం. మనం అందరినీ ఒకసారి గుంపేసి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అది పద్ధతి కాదు. నేను పోతానని అన్నాడు, నేను మాట ఇచ్చాను. నల్లపాడ కాదు, కర్నూలు నల్లజెరువు కాదు, అది ఏదో వాళ్ళ ఫాదర్ చనిపోయిన ఆడ పబ్లిక్ నల్ల కాలువలో. ఆ రోజు నేను కూడా ఉన్న బందోబస్తు వెళ్ళిన. ఆ రోజు ఆయన ఇచ్చిన మాట ప్రకారం నేను పోతానన్నాడు. ఎన్ని కష్టాలు వస్తాయి నీకు అంతా హెచ్చరించారు అని ఇంట్లో జైల్లో అతను పాదయాత్ర, ఇది సరే ఓదార్పు యాత్ర చేశారు.
రిజైన్ చేశాడు, కొత్త పార్టీ పెట్టుకున్నాడు, పార్టీ పెట్టుకుని అరెస్ట్ చేశారు, సిబిఐ కేసులు పెట్టించారు. ఈ సిబిఐ కేసులు అంటే ఎలా అంటాయో మన వివేకానంద అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది. ఓకే, ధీరోదాత్తంగా అతను ఎదురెళ్ళిపోతున్నాడు, ఏం భయపడను. తన తర్వాత మన 5 ఏళ్ల పాలన కూడా తన మేనిఫెస్టోలోనే 100% ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని కష్టాలు వస్తాయని తెలిసినా కానీ తన మేనిఫెస్టోని ప్రతి ఆఫీసులో సెక్రటేరియట్లో పెట్టేసి తన ప్రతిసాట పెట్టేసి దాన్ని అంతా తూచా తప్పకుండా అమలు చేశాడు. నష్టమా విమర్శన అనేది తప్ప ఒక ఏది మద్యం తప్పిస్తే. ఎందుకంటే మద్యం ఒకటి, సిపిఎస్ వాళ్ళది ఒకటి, ఆ రెండు ఒక్కటే. అరే మనం త్వరపడి చేసాం. ఎందుకంటే మద్యం అనేది ఊకపోదు. ఇప్పుడు ఇంత దారుణంగా నేర్పిస్తున్నాడు కదా వాడిని. ఎన్ని అడిక్షన్ క్యాంపులు పెట్టాలా మా ఊర్లో? మా ఊరికి 2 క్యాంపులు పెట్టాల్సి వస్తుంది అడిక్షన్ క్యాంపులు, గవర్నమెంటే. మరి అటువంటిగా తయారు చేసినప్పుడు ఆల్ ఆఫ్ సడన్ రాత్రి నువ్వు మందు వద్దంటే నాటుసారాయి పెరుగుతుంది, ఇంకా అక్రమ మద్యము, స్పూరియస్ లిక్కర్ ఇవన్నీ పెరిగి ప్రాబ్లం వస్తుంది. అసలు మనం చెప్పాల్సింది చిన్నప్పటి మద్యం అంటేనే ప్రాబ్లము, అది తాగకూడదు అనేది నువ్వు చిన్న పిల్లల కాటుంటే నువ్వు చెప్పాలా. ఏ పాఠ్యాంశంలో ఉందండి చెప్తున్నారా ఇల్లు? లేదు అసలు ఎక్కడ. ఆదేశిక సూత్రాల్లో రాజ్యాంగంలో ఆర్టికల్ 47లో క్లియర్గా ఉంది. ఇంటాక్సికేషన్ని ఒక మెడికల్ పర్పస్ తప్పిస్తే మందు తాగదాన్ని మీరు అన్ని రకాలుగా దాన్ని ఏది బ్యాన్ చేసేకి, డిస్కరేజ్ చేసేకి మీరు ఏం ప్రయత్నం చేస్తారో అన్ని ప్రయత్నాలు చేయాలని అని ఉంది, రాజ్యాంగం ఉంది. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా చౌక మద్యం ఇస్తాము, తక్కువ రేటుకి ఇస్తామని చెప్పి అది మళ్ళీ ఈ నడిచిన బోనస్గా చెప్పని ప్రామిస్ కూడా ఏం చేస్తున్నారు ఈ గవర్నమెంటు. గడప గడపకు మద్యం అని బజార్కి ఒక మద్యం షాప్ పెట్టిస్తారు మీరు, బెల్ట్ షాపులు. ఈ పాయింట్కి నేను ఒక పాయింట్ యాడ్ చేయాలి సార్. యాక్చువల్లీ ఏంటంటే మీరు ఏదైతే మీరు చెప్పారో కాన్స్టిట్యూషన్ ఉందని, దానికి వ్యతిరేకంగా గవర్నమెంట్లు ఇది జనం తాగితేనే గవర్నమెంట్ నడిచేటట్టు ఉంది సార్. అది ఎందుకు నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? గుజరాత్లో మరి స్వతంత్రం వచ్చినటువంటి మద్య నిషేధం కదా, మనం గుజరాత్తో పోటీ పడతామా? ఈ మద్యం పెట్టిన మద్యాన్ని అమ్ముతున్న స్టేట్లు ఎవరైనా గుజరాత్తో పోటీ పడుతున్నారా ఇప్పుడు? లేదు. మరి ఎక్కడ? మనంత పంటలు పండిస్తారా? ఆంధ్రప్రదేశ్ అంతా వరి వండుతుందాడా? లేదు. ఆడ పొలిటికల్ లీడర్షిప్కు కమిట్మెంట్ ఉంది, మీరు అవినీతిలో కమిట్మెంట్ ఉంది. మన స్టేట్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువైపోయింది కదా సార్. ఏది మద్యమా? అదే మరి చెప్తున్నాం కదా. అదే ఎవరున్నారు మద్యాన్ని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. నువ్వు డిస్కరేజ్ చేయమని రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 47లో క్లియర్గా ఉన్నప్పుడు నువ్వు ఫాలో కావాలి కదా. రాత్రికి రాత్రి ఎప్పుడు పోదు. గౌరవనీయులు దివంగత ఎన్టీ రామారావు కూడా అదేదో కాంగ్రెస్ గవర్నమెంట్ని ఓడించాలని మద్య నిషేధమని అప్పుడు ఎవరు ఆమె 94లో నెల్లూరులో ఒక లేడీ పేరు చెప్పి చేస్తుంటారు. ఓకే, అదంతా ఈనాడు పేపరు రాసి ఇంత ప్రామిస్ కూడా చేయించేవాడితో ఎన్టీ రామారావుతో వస్తేనే పాపం ఆయన ఫస్ట్ రోజే మద్య నిషేధం అని చేస్తే నిన్నటి వరకు బాగా తాగి తందనాడు సడన్గా వచ్చేసి రేపు నుంచి మద్యం లేదంటే ఎలా ఉంటాడు? అడిక్షన్ కదా అది. కాబట్టి నువ్వు నిదానంగా ప్రిపేర్ చేయాలనేది జగన్మోహన్ రెడ్డి తర్వాత గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఆయన ముందే చెప్పాడు. ముట్టుకుంటే సాగుకొట్టే రేట్లు మద్యాన్ని తక్కువ దొరుకుతాయన్నట్లా సగానికి సగం పైన అంటే దాదాపు 1/4 షాపులు పెట్టి టైమింగ్స్ పెట్టి వాటికి గవర్నమెంటే అమ్ముతుందని చెప్పి బెల్ట్ షాప్ అనేది లేకుండా చేసి ఎక్కడైనా వేరే స్టేట్ నుండి తెస్తుంటే కూడా తీసుకొచ్చేసి వెహికల్స్ కూడా సీజ్ చేశారు. చాలా చెప్పారు. దాని నుండి దాంతో ఈ తాగుబోతులకు వాళ్ళకు ఏం బాధ్యత ఉంటుంది? బాధ్యత లేని వ్యక్తులే వాళ్ళకు నువ్వేం ప్రామిస్ చేస్తే నాణ్యమైన మద్యం నీకు చౌకకి ఇస్తామని ప్రజలను చేసి వాళ్ళతో ఓట్లు పొందావు. అది రాజ్యాంగ స్ఫూర్తి వ్యతిరేకంగా పొలిటికల్ మీటింగ్లో ఆ మాట చెప్పారు. నువ్వు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అంటే నీకేమన్నా గౌరవం ఉందా? ఏమంటారు? ఇది ఏమంటే మన 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 రాష్ట్రంలో తెలంగాణ నేను మాట్లాడడం వల్ల వీళ్ళు చాలా తెలివైన ప్రజలు. మా ఆంధ్రప్రదేశ్లో అండి ఈ రకరకాల కాక్రోచులు ఉన్నారు. ఏకతాటి మీదకి ఎప్పుడు రారు. నువ్వు మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ అంటేనే ఒక్కసారి బగ్గుమనల్లా. సరే, వైఎస్ఆర్సీపీ కాక్రోచులంతా 1 కోటి మంది సంతకాలు పెట్టించారు. ఇక అన్నిటికన్నా అందరికి అఫెక్ట్ అయినది ఇది డిఎస్సి.
నిరుద్యోగులకంతా అఫెక్ట్ అయినది. అంటే రేపు పొద్దున ఏది చేసినా వీళ్ళు ఇట్లే చేస్తారు. ఏమాత్రం లీక్, దీంట్లో లీక్ అనేది వెరీ బాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. నవీన్ అనే అబ్బాయి ఎవరైతే పేపర్ అప్లోడ్ చేయడం ఇవన్నీ చేసిన డిజిటల్ అసిస్టెంట్, అతను కంప్యూటర్ ఆపరేటరు, అతనికి తెలిసినాక అతని ఫ్రెండ్స్ కన్నా చెప్పినాడా అది లీక్ కాకుండా ఎలా ఉంటుంది? ఏమి దానికి అతనికేం డబ్బు చేదా? అమ్ముకోకుండా ఎలా ఉండింటాడు? అన్నీ జరిగి ఉంటాయి దాంట్లో. దాన్ని అసలు రద్దు చేయలేను. నువ్వు నంబర్ వచ్చిందని దొంగకు తేలుకుంటున్నట్లు వాడిని పక్కకు పడేసి ఇంకా అయిపోయింది ఏం లేదని చేతులు దులుపుకుంటే ఎలా అవుతుంది? దొంగకు తేలుకుంటున్నట్లు అతన్ని తీసేశారు. మళ్ళీ ఇంకో దొంగకు తేలుకుంటున్నట్లు ఆ జీవోలను రద్దు, ఏదైతే టెస్టే వద్దని జీవోలు ఇచ్చారో మళ్ళీ లేదు ఇప్పుడు ఉంటే టెస్ట్ కావాలని మళ్ళీ అన్నారు. మీరు దొంగలు తేలుకుంటున్నట్లు గప్సిప్ వేసేసుకుంటున్నారు. మసిపూసి మారేడుకాయ చేసి పెయింట్ వేసేస్తే అయిపోతుంది అనుకుంటున్నారు. కాదు కదా. ఇప్పుడు కూడా ఒక ఉద్యమం ముట్టాలి. ఓకే సార్. అన్నిటికన్నా ముఖ్యంగా పల్లెల్లో ఈ బెల్ట్ షాపుల మీద కూడా ఒక పెద్ద ఉద్యమం పుట్టాలి. ఓకే, అవన్నీ ఎవరు ఎంత అచేతనంగా ఉంది. అసలు మనకు చైతన్యం లేమితో ఉంది ఆంధ్రప్రదేశ్ అనేది. ఏదున్నా కానీ కులాలకి లేదా పార్టీలకి అంటగట్టేస్తున్నారు కదా సార్. ఏది వీళ్ళు తీసుకు అదే నేను చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ రెడ్డి కాక్రోచులు ఉంటారు, కమ్మ కాక్రోచులు ఉంటారు, కాపు కాక్రోచులు ఉంటారు, బీసీలో ఉన్న కులానికి ఒక కాక్రోచ్ ఉంటారు, మళ్ళీ దళిత కాక్రోచులు ఉంటారు, దళిత క్రిస్టియన్ కాక్రోచులు, రకరకాలుగా. వాళ్ళవాడు ఏం చేస్తే కూడా కరెక్టే, ఎంత తప్పు చేస్తే కూడా కరెక్టే ఆ కన్సర్న్ కాక్రోచ్లకి. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఎవరు స్టేట్ గురించి ఎవరు పట్టించుకోవడంలే. ఏం మనం రేపు అసలు ఎంప్లాయీస్ పొలోమని ఓట్లు వేసారు. ఇప్పుడు పిఆర్సీ కూడా లేదు. మీరే జగన్మోహన్ రెడ్డి అయాచితంగా ఉచిత పథకాలు అంత ఇస్తున్నారని అని అందరికి ప్రచారాలు చేస్తారు. ఈయన 6 ఇస్తామంటే కూడా ఏదో ఇతనేం చేస్తాడు, ఇతను నోటికి వచ్చినట్లు చెప్తుంటాడు. ఇతను నమ్మకస్తు, ఇతను ఏమి ఇస్తాడండి, అబద్ధాలే చెప్తాడులే, మాకు చాలా చేస్తాడు ఎంప్లాయీస్. కానీ ఎవరికంతా వాళ్ళు నమ్మేశారు. మద్యమోడేమో మాకు ఉచితంగా తక్కువ రేటుకు మద్యం వస్తుందని వాడు నమ్మేసే, ఆడవాళ్ళేమో నెలకు 1500తో 18,000 ఇస్తాడు మాకు అని ప్రతి ఒక్కరి ఇంట్లో అత్త కోడలు. ఇక్కడ ఒక చిన్న విషయం అడుగుదాం అనుకున్నాను సార్ నేను. ఈ ఫ్రీగా ఇచ్చే 1500 గురించి ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పబ్లిక్? ఇల్లు పని చేసుకోవచ్చు కదా. నీకు అట్లా అలవాటు చేయలే కదా. ఏ పార్టీని కూడా నేను విమర్శిస్తానండి. ఇది నేను వైఎస్ఆర్సీపీ అని కాదు, లేలే కాంగ్రెస్ కానీ ఏ పార్టీ, ఈయన బీజేపీ కానీ ఇప్పుడు అందరూ కూడా అవే ఇస్తున్నారు కదా అన్ని చోట్లోన. ఫస్ట్ ఏమైంది, కర్ణాటకలో ఒక ప్రయోగం చేశారు కాంగ్రెస్ వాళ్ళు, సూపర్ 6 లాంటిది, ఉచిత బస్సు, ఉచిత సిలిండర్, ఇటువంటివన్నీ. అక్కడ ఎప్పుడైతే కాంగ్రెస్ సక్సెస్ అయిందో నెక్స్ట్ ఇక్కడ తెలంగాణలో ఇమ్మీడియట్గా వీళ్ళు అదే చేశారు. వీళ్ళు ఎప్పుడైతే సక్సెస్ అయిందో టీడీపీ ఆంధ్రప్రదేశ్లో చేశారు. అందరు సక్సెస్ అవుతున్నారు. బట్ ప్రజలకి కావాల్సింది ఫ్రీ బస్సు ఈ కాదు కదా. వాళ్ళకి అసలు ఎకనామిక్స్ గురించి ఎవరు చదువుకుంటున్నారండి? రేపు పొద్దున ఎన్ని రోజులు అప్పుల్లో బతుకుతారు? సంవత్సరానికి 50,000 కోట్లు వడ్డీలే కడుతున్నారంటే ఈ 50,000 కోట్లకి నీకు రోడ్లన్నీ తయారైతే నీకు స్కూల్స్ వస్తాయి, హాస్పిటల్స్ వస్తాయి, అన్నీ వస్తాయి కదా. నీకు వచ్చే పెట్టుబడి ఎంప్లాయీస్కి మంచి జీతాలు వస్తాయి. ఎందుకు అప్పులు చేస్తున్నారు? ఆయన ఏదో వైసీపీ గవర్నమెంట్లో ఏదో 2,86,3 కోట్లు, 2,83 కోట్లు నేను డైరెక్ట్ ఇదే డీబీటీనా, డైరెక్ట్ ట్రాన్స్ఫర్ టు బెనిఫిషరీస్ అని నేను ఇచ్చాడన్నారు. అది ఓకే, లెక్కలన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆయన 3 లక్షల చిల్లర కోట్లు, 3,31,000 కోట్లేమో తీసాడు. దాంట్లో 2 ఏళ్ళు కరోనా తీసేయాలి, అది మైనస్. అంత చేస్తే ఆయన ఏదో ఇచ్చాడు, అంత ఇచ్చాడు. ప్లస్ ఇంకోటి కరోనాలో ఇంటింటికి ప్రతి ఒక్కరిని ఇచ్చాడు, చూశారు, వాళ్ళ వెల్ఫేర్ చూశారు. వాలంటీర్లు ఇంటికి పోయి కూరగాయలతో సహా ఇచ్చారు, పండ్లతో సహా ఇచ్చారు. హైదరాబాద్ నుంచి సగం ఖాళీ అయిపోయి ఊర్లో వెళ్ళిపోయి ఆడ కూర్చున్నారు. ఓకే, ఇక్కడ నుండి కూడా వైద్యానికి అక్కడికి వచ్చారు. ఆ కేర్ సెంటర్స్ అని పెట్టినారు. వాళ్ళు ఎంత ఖర్చు పెట్టాడో దిక్కులు ఎంత ఖర్చు పెట్టాడు. అయినా 3,30,000 కోట్లు 5 ఏళ్ళకి చేశాడు ఆయన. 2 ఏళ్ళకి అంత ఖర్చు పెట్టి ఆదాయం లేకుండా 3 ఏళ్ళ ఆదాయంతో ఉంది, 2 ఏళ్ళు నష్టంతో ఉందంటే ఇంకా 1.5 సంవత్సరమే కదా ఆయనకు, 1 సంవత్సరమే ఆయనకు ఆదాయం ఉండేది. దాంట్లో ఏదో చేశాడు. మరి ఆయన 2 ఏళ్ళకే చేసేసాడు కదా, దానికన్నా ఎక్కువ చేశాడు. ఇప్పుడు 2.5 సంవత్సరానికి దానికన్నా ఎక్కువ చేశాడు. 3,50,000 కోట్లు, 3,60,000 కోట్లు అప్పు చేసావు. ఏమి నువ్వు ఎవరికి పంచావు, ఏం చేసావు, నువ్వేమైనా లెక్క తెప్పగలవా? అంటే మనకు కనిపించే లెక్క ఏం లేదు. అమరావతి అంటున్నారు. అమరావతి ఏముంది, మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కదా అది. కర్నూలు జిల్లాలో ఎవరైనా అమరావతి అంటే మాకేం సంబంధమే అంటారు. అంతే కదా అనేది.
స్టేట్లో అదే హైదరాబాద్ గుంటూరు విజయవాడలో కూడా మాకేం సంబంధం అనే పరిస్థితి అమరావతి అంటే. అంటే సార్ ఇప్పుడు దానికాడ అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముందండి? నేను ఇక్కడ చిన్న విషయం చెప్తా. గుంటూరులో ఉన్న తనకి కానీ విజయవాడలో ఉన్న తనకి కానీ 40 కిలోమీటర్లు వెళ్ళాలి అమరావతికి. సేమ్ అంతే ఆ కర్నూలులకు కూడా అంతే, వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళాలన్నా అంతే. అంతే కదా. అందులో నువ్వు పెట్టిన సిస్టమ్ ఏముంది? భూమి అంతా నువ్వు దగ్గర పెట్టుకుంటువి సిఆర్డిఏని. నేనే పోయి ఆడ ఇండ్లు కట్టుకుని ఏదైనా ఎస్టాబ్లిష్ చేయాలంటే వాళ్ళని అడుక్కోవాలా? గవర్నమెంట్తో వ్యవహారం నువ్వు అవుతుందా? వాళ్ళకి ఎంత డబ్బులు లంచాలు, ఏం కథ, ఎవరు డెసిషన్ తీసుకోవాలా? ప్రతిదీ లోకేష్ చంద్రబాబు నాయుడు గారు డెసిషన్ తీసుకోవాలా? ఎక్కడైతుంది అది? ఎట్లా డెవలప్ అవుతుంది అది? అసలు ఆ జనాలు ఆటికెందుకు పోతారండి? హైదరాబాద్ మాదిరి ఎందుకు డెవలప్ అవుతుంది? హైదరాబాద్ మనకు క్యాపిటల్ అయినప్పుడు, మన స్టేట్ కలిసినప్పుడు మనకు ఎక్కడ ఏ జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా జీవనోపాధి ఏం లేదు. డిగ్రీ పాస్ అయిపోతే పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్కి రావాలి. ఏ ప్రైవేట్ ఫ్యాక్టరీలోనో, ప్రైవేట్ కంపెనీలోనో, గవర్నమెంట్కోనో చేయాలి. అప్పుడు ఐటీ కూడా లేదు. మేమంతా 83లో 82లో డిగ్రీ అయిపోయింది. మేమంతా హైదరాబాద్కి పరిగెత్తి వచ్చాము ఏదో వెతుకునేకి, ఫ్యాక్టరీలనా అదే ఇదే. అందుకు ఇది డెవలప్ అయింది. ఇప్పుడు ఏ ఊర్లో వాళ్ళకి జీవనోపాధి మస్తుగా ఉంది. ఏం లేకుంటే కూడా నువ్వు జోబులో 500 రూపాయలు వచ్చే స్కీమ్స్ ఏదో ఉంటాయి అన్నీ. ఏ ఊర్లో వాళ్ళకి ఆ జీవనోపాధి ఉందండి. ఇప్పుడు వలస రావాల్సిన పని లేదు డిగ్రీ అయిపోతే. ఎందుకంటే ఐటీ వచ్చింది. వాడు అమెరికాకు పోతాడు, ఆస్ట్రేలియాకు పోతాడు, బెంగళూరుకు పోతాడు, లేకపోతే నోయిడాకు పోతాడు, పూణేకు పోతాడు, హైదరాబాద్కు పోతాడు, లేకపోతే చెన్నైకి పోతాడు. ఇక్కడికేం నీకు అమరావతిలో ఏముందని వస్తాడు? ఏం ఫ్యాక్టరీ ఉందని వస్తాడు? ఏం ఉద్యోగం ఇస్తామని వస్తాడు? ఉన్న ఉద్యోగాలే తీసి పారేస్తుంటే ఎలా డెవలప్ అవుతుంది? లేకపోతే ఏం బిజినెస్ ఉందని వస్తాడు? సార్ ఇప్పుడు వరకు ఏ కంపెనీలు వచ్చినాయి అని అన్నది కూడా ఎవరికి ఏం తెలియదు సార్. సరే వాళ్ళు అలా కంపెనీలు ఎందుకు వస్తాయండి? నీకు 90 పైసలకి రూపాయికి నీకు వైజాగ్ లాంటి మంచి పట్టణంలో వస్తుంటే అక్కడ పోతాయి, కానీ ఇక్కడ ఎందుకు వస్తాయి? మరి ఇక్కడ ఎందుకు వేయడం లే నువ్వు అమరావతిలో రూపాయికి ఎకరా? ఇది మీ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం, ఇది అన్ని మీవే. ఇక్కడ ఏంటి? అక్కడేమి ఇస్తామంటారు, అది డెవలప్ అవుతుంది. ఇదంతా ఒక మిథ్య అండి, ఇది ఒక డ్రామా. ఒక డబ్బులన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. అసలు డబ్బులన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. ఈ అప్పంతా ప్రతి ఒక్క పౌరుని నెత్తిన ఇండివిజువల్కి రావాల్సిందే. ఇండివిజువల్ మీద ఇండివిజువల్ పన్నులే కదా. మనం పన్నులు కడితేనే కదా డబ్బు వచ్చేది. ఎప్పుడైనా మన అప్పు, అందరి అప్పు ఇది. సంయుక్తంగా సమిష్టిగా ఉన్న అప్పు. దీన్ని ఎవరైనా కట్టాల్సిందే. నేను చంద్రబాబు అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, ఎవరైనా కానీ నీకు పని చేయకుండా అన్నం పెడతామని అయింది. ఇది పని చేసే శక్తి పెట్టుకొని మీరు ఓట్ల కోసం ఏం చేస్తున్నారు? 50 ఏళ్ళలో కూడా 60 ఏళ్ళని ఆధార్ కార్డు మారిస్తే మీరు పింఛన్ ఇస్తున్నారు. అది కాదు కదా. ఫిజికల్గా నిజంగా ఎవరికి అవసరం వాళ్ళకి దేని సంక్షేమం చేయాలనేది ఉంది, ఆదేశిక సూత్రాల్లో ఉంది. ఫండమెంటల్ రైట్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ చేసేటప్పుడు కూడా దాన్ని కరెక్ట్గా చేయాలి కదా. అందరికీ అవసరం ఉన్నోనికి చేయాలి, అవసరం ఉన్నోనికి కూడా చేసేస్తున్నారు. అది ఇంకా అంటే ఇక్కడ అవసరం ఉన్నాళ్ళు కానీ అంటే సార్ ఆ క్రైటీరియా ఎందుకు క్రియేట్ చేయలేకపోతుంది గవర్నమెంట్ సార్? అదే ఓట్ పాలిటిక్స్ అండి. కులాల కార్పొరేషన్స్ అవసరమా ఎవరికైనా? మనిషి అనే తోడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నీకేం బయాస్ లేకుండా నిష్పక్షపాతంగా అవసరం ఉన్నోనికంతా చేయాలని రాజ్యాంగం చెప్తుంది. ఈక్వాలిటీ కదా. ఓట్ల కోసమే కదా ఇవన్నీ బ్యాన్ చేయాలి ఏ గవర్నమెంట్కైనా. నేను అదే చెప్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ ఫర్ టుడే సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.